నమస్తే. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. చాలామందికి ఒక డౌట్ ఉందండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత తల్లి పాలు వస్తాయా? రావా? అంటే బిడ్డకి తల్లి తాగిపించడానికి పాలు వస్తాయా? లేదా? అని ఒక డౌట్. ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకు అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే పాల దానికి సంబంధం అనేది ఉండదు. ఏదైనా కానీ ఇది హార్మోన్‌కి సంబంధించింది. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి డెలివరీ తర్వాత రిలీజ్ అయ్యాక దానివల్ల ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత పాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నాయి. సో తల్లి పాలు హ్యాపీగా తాగిపించవచ్చు. లేని వాళ్ళకి కొంచెం ఏమన్నా ట్రీట్మెంట్ ఇప్పించుకున్న తర్వాత కూడా తల్లిపాలు వచ్చేది ఉందండి. తల్లిపాలు తాగిపించడంలో కూడా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. బిడ్డకి బయట పాల కంటే కూడా తల్లిపాలతోనే ఎక్కువ బలం కానీ ఇమ్యూనిటీ కానీ వస్తుంది. సో అలాంటి అనుమానాలు ఏమీ లేవు. ఎందుకంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే కొన్ని హార్మోన్స్ తీసుకుంటాం కాబట్టి తల్లిపాలు అనేది రాకుండా ఉంటుందేమో అనుకొని చాలామంది అనుమానపడుతూ ఉంటారు. మనము ప్రెగ్నెన్సీలో మంచి ఫుడ్, మంచిగా రెస్ట్ తీసుకొని తర్వాత మంచిగా మందులు తీసుకొని ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అలాంటివి తీసుకున్న తర్వాత బేబీ పుట్టిన తర్వాత 24 గంటల లోపల తల్లిపాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. నమస్తే.